హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ లెక్చర్ ఇన్ రియాక్ట్ సిరీస్. ఈ వీడియోలో అయితే మనం హుక్స్ అంటే ఏంటి అండ్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ హుక్ని అయితే చూడబోతున్నాం. సో కమింగ్ టు ద సబ్ టాపిక్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోలో వాట్ ఆర్ హుక్స్ అంటే హుక్స్ అంటే ఏంటి అనే దాని గురించి చెప్తాను. అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ బీ స్టార్టింగ్ విత్ యూ స్టేట్ హుక్. సో యూ స్టేట్ హుక్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, సిగ్నేచర్ కావచ్చు, లేకపోతే దాంట్లో ఏమేమి రిటర్న్ చేస్తుంది అండ్ వాటి ఫంక్షనాలిటీ ఏంటి, అసలు యూ స్టేట్ ఎందుకు వాడాలి ఫంక్షనల్ కాంపోనెంట్స్లో అనే దాని గురించి చెప్తాను. అండ్ ఆఫ్టర్ దట్ ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ యాజ్ స్టేట్. సో మనకు కంపోనెంట్ స్టేట్స్కి వచ్చేసరికి మనం రెండు రకాలుగా డేటా టైప్స్ వాడచ్చు. అంటే ప్రిమిటివ్ వాడచ్చు, నాన్ ప్రిమిటివ్ కూడా వాడచ్చు. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వాడినప్పుడు స్టేట్ అప్డేషన్స్ అనేవి వేరేలాగా చేయాలి. సో అది ఎందుకు చేయాలి, మెమరీ రిఫరెన్సెస్ని ఎందుకు మార్చాలి అనే దాని గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ టాపిక్, అసింక్రోనస్ నేచర్ ఆఫ్ సెట్ స్టేట్. సో బేసిక్గా మనం స్టేట్ అప్డేట్ చేస్తున్నప్పుడు రియాక్ట్ కాంపోనెంట్లో ఆ స్టేట్ అప్డేషన్ ప్రాసెస్ అనేది అసింక్రోనస్ నేచర్లో జరుగుతుంది. అసలు ఈ అసింక్రోనస్ నేచర్ అంటే ఏంటి, మనం కన్సిక్యూటివ్ అప్డేట్స్ చేసినప్పుడు ఎలా కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతుంది, ఎలా కాంపోనెంట్ అనేది అప్డేట్స్ తీసుకుంటుంది అనే దాని గురించి డీటెయిల్గా చూస్తాం. అండ్ ఫైనలీ ఐ విల్ బీ టాకింగ్ అబౌట్ లేజీ ఇనిషియలైజేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనం ఎక్కువ కంప్యూటేషనల్ ఎక్కువ కంప్యూటింగ్ వాల్యూ ఏదైనా ఉంటే ఆ కంప్యూటెడ్ వాల్యూని మనం స్టేట్ లాగా యూజ్ చేయాలనుకున్నప్పుడు సో లేజీ ఇనిషియలైజేషన్ వాడ్ అయితే మనం పర్ఫార్మెన్స్ని కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. సో విత్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద స్టేట్ టాపిక్ కంప్లీట్లీ. సో మీరు ఒకవేళ లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ స్టేట్ గురించి అండ్ క్లాస్ కాంపోనెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను బ్రీఫ్గా. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే పైన లింక్ ఫ్లోట్ అవుతుంది, వెళ్ళి చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఫస్ట్లీ వాట్ ఆర్ హుక్స్. హుక్స్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే హుక్స్ ఆర్ నథింగ్ బట్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్, ప్లెయిన్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్. లెట్ మీ రైట్ ఇట్ డౌన్. హుక్స్ ఇన్ రియాక్ట్ ఆర్ ప్లెయిన్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్. మీకు డౌట్ రావచ్చు, ప్లెయిన్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ అంటే మన ఓన్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ కూడా క్రియేట్ చేసి వాటిని హుక్స్ అనొచ్చు అంటే డెఫినెట్లీ అనొచ్చు. అయితే ఒక దాన్ని హుక్, రియాక్ట్ హుక్ అని పిలవబడాలంటే ఇట్ షుడ్ ఫాలో సమ్ కన్స్ట్రెయింట్స్. ఆ కన్స్ట్రెయింట్ ఏంటంటే ఫస్ట్ థింగ్, బై కన్వెన్షన్ రియాక్ట్ వల్ల ఆఫీషియల్గా చెప్పింది ఏంటంటే ఎవ్రీ హుక్ కెన్ ఓన్లీ బీ కెన్ ఓన్లీ బీ ఇన్వోక్డ్ ఇన్సైడ్ అనదర్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్. దట్ ఈస్ ద ఫస్ట్ కన్స్ట్రెయింట్ యూ షుడ్ ఒబే. సో ఒక ఫంక్షన్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ని హుక్ అని పిలవబడాలంటే ఆ ఫంక్షన్ కేవలం ఇంకొక ఫంక్షన్ స్కోప్లో మాత్రమే కాల్ చేయగలగాలి. అండ్ మాడ్యూల్ స్కోప్లో కానీ లేకపోతే గ్లోబల్ స్కోప్లో కానీ కాల్ చేయకూడదు అట్లాంటి దాన్ని. సో దట్ ఈస్ ద ఫస్ట్ కన్స్ట్రెయింట్. సో హుక్స్ కెన్ ఓన్లీ బీ కాల్డ్ ఇన్సైడ్ అనదర్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే బై కన్వెన్షన్ ఎవ్రీ హుక్ అనేది షుడ్ బి స్టార్టింగ్ విత్ విత్ ప్రిఫిక్స్ ఆఫ్ యూస్. అంటే ప్రతి హుక్ని మనం డిఫైన్ చేసేటప్పుడు దానికి యూజ్ అనే ప్రిఫిక్స్ ఉండాలి. సో ఇదేంటి కన్వెన్షన్ అంటే యూజ్ అనే ప్రిఫిక్స్ లేకపోతే అది వర్క్ అవ్వదా అంటే డెఫినెట్లీ వర్క్ అవుతుంది మీరు చేసిన హుక్ వ్యాలిడ్ అయితే. కానీ కన్వెన్షన్ కోసం ఏంటంటే హుక్ అనేటిది ఖచ్చితంగా యూజ్ అనే ప్రిఫిక్స్ తోటి స్టార్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రియాక్ట్ వాడుతున్నప్పుడు చాలా అదర్ లైబ్రరీస్ కూడా వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ రీడక్స్ వాడతాం అండ్ మెటీరియల్ యూఐ వాడతాం అండ్ యాంటిటీ వాడతాం, రైట్? అండ్ రియాక్ట్ రౌటర్ డౌన్ వాడతాం. సో ప్రతి ప్యాకేజెస్లో దే విల్ హ్యావ్ దైర్ ఓన్ హుక్స్. అయితే అవి హుక్స్ అని ఒక నార్మల్ డెవలపర్కి మనలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే వాటిలో ఉన్న హుక్స్ అనేటివి కూడా దే విల్ బీ హ్యావింగ్ ఎ ప్రిఫిక్స్ ఆఫ్ యూజ్. సో ఆ యూజ్ అనే ప్రిఫిక్స్ బట్టి మనం ఏం డిసైడ్ అవ్వచ్చు అంటే ఇట్ ఈస్ అ హుక్, సో ఇట్ షుడ్ బి ఓన్లీ కాల్డ్ ఇన్సైడ్ అనదర్ ఫంక్షన్ అనేది మనం కన్క్లూజన్ చేయొచ్చు. సో దట్ ఈస్ వై వీ షుడ్ ఫాలో దిస్ కన్వెన్షన్. సో ఎవ్రీ హుక్ షుడ్ స్టార్ట్ with యూజ్ ప్రిఫిక్స్. సో హుక్ నేమ్ అనేది ఆ ఫంక్షన్ నేమ్ అనేది యూజ్ అనే ప్రిఫిక్స్ ఉండాలి. ప్రతి హుక్ అనేది ఒక ఫంక్షనాలిటీని అచీవ్ చేయడానికి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ స్టేట్ హుక్ అనేది ఒక కాంపోనెంట్కి స్టేట్ని అచీవ్ చేయడానికి వాడతాము. యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి, అంటే మౌంటింగ్ అయ్యాక ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి, క్లీనప్ ఫంక్షన్స్ ఎలా రాయాలి అండ్ అప్డేట్ అయ్యాక ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పొచ్చు. యూజ్ రెఫ్ అనేది ఏంటంటే ఒక మెమరీ రిఫరెన్స్ని కాన్స్టెంట్గా ఉంచడానికి అక్రాస్ మల్టిపుల్ రీరెండర్స్ యూజ్ రెఫ్ అనే హుక్ అయితే వాడతాం. అండ్ యూజ్ కాల్ బ్యాక్, యూజ్ మెమో, దెర్ ఆర్ సో మెనీ అదర్ హుక్స్. అయితే ఈ వీడియోలో మాత్రం నేను కేవలం యూజ్ స్టేట్ హుక్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. మనకు తెలిసిన మీరు ఆల్రెడీ యూజ్ స్టేట్ గురించి చదివి మీరు చదివింది చాలా తక్కువ అయి ఉంటుంది ఖచ్చితంగా. బట్ ఈ వీడియోలో అయితే నేను మీకు తెలియని ఫ్యాక్ట్స్ని కొన్నింటిని చూపించబోతున్నాను. సో నౌ కమింగ్ టు వాట్ ఈజ్ యూజ్ స్టేట్. సో యూజ్ స్టేట్ హుక్
హుక్‌కి ఫస్ట్ మనం సిగ్నేచర్ చూద్దాం. దానికంటే ముందు అసలు యూ స్టేట్ ఏం అచీవ్ చేస్తుంది? సో, యూ స్టేట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇట్ అచీవ్స్ ద స్టేట్ ఆఫ్ ఎ ఫంక్షనల్ కాంపోనెంట్. సో, స్టేట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్‌లీ ఇట్ కుడ్ బి ఎనీ డేటా టైప్. ఓకే. నంబర్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, అరే కావచ్చు, ఆబ్జెక్ట్ కావచ్చు, ఏదో ఒక డేటా. ఓకే. దట్ డేటా చేంజెస్ ఓవర్ ద టైమ్. అంటే యూజర్ చేసే ఇంటరాక్షన్స్ వల్ల, క్లిక్ చేయడం వల్ల కావచ్చు, స్క్రోల్ చేయడం వల్ల కావచ్చు, స్వైప్ చేయడం వల్ల కావచ్చు, ఏదో ఒక ఇంటరాక్షన్ వల్ల ఆ స్టేట్ వాల్యూ అనేది మారుతుంది అని అనుకుంటే దాన్ని మనం ఆ డేటా మారుతుంది అని అంటే దాన్ని మనం స్టేట్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఉంది బ్లింకిట్లో, దీనికి యాడ్ టు కార్ట్ అని ఒకటి ఉంది. సో కరెంట్లీ దీనిలో ఎన్ని ఐటమ్స్ యాడ్ చేశాను? 0 ఐటమ్స్. సో ఇప్పుడు ఈ బటన్ మీద క్లిక్ చేయగానే 1 ఐటమ్ అయింది ఇది, అండ్ ఇక్కడ కూడా మనకు ఐటమ్స్ అప్డేట్ అయింది. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ యాడెడ్ అనేది ఏంటి? దట్స్ అ డేటా, రైట్? నెంబర్ డేటా. ఆ నెంబర్ డేటా అనేది ఇంతకుముందు 0 ఉండే, ఇప్పుడు 1 అయింది. సో ఇట్ ఈస్ అ చేంజింగ్ వాల్యూ, రైట్? సో మళ్ళీ క్లిక్ చేస్తే 2 అయింది, మళ్ళీ క్లిక్ చేస్తే 3 అయింది, మైనస్ మీద క్లిక్ చేస్తే 2 అయింది అగైన్, రైట్? సో ఇట్స్ అ చేంజింగ్ డేటా. సో వీ కెన్ కాల్ ఇట్ as a స్టేట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాంపోనెంట్. అజ్యూమ్ ఆ ప్రొడక్ట్ కార్డ్ని మనం ఒక కాంపోనెంట్ లాగా చేసాం. సో ఆ కాంపోనెంట్ యొక్క స్టేట్ ఏంటి? ఈ కౌంట్ అన్నట్టు, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ యాడెడ్. అండ్ కమింగ్ టు దీంట్లోకి ఈ కార్ట్ని ఎక్స్పాండ్ చేశాను అనుకోండి, మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కనిపిస్తున్నాయి. సో అజ్యూమ్ ఈచ్ ప్రొడక్ట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే. సో ఈచ్ ప్రొడక్ట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ విత్ ఇమేజ్, యూఆర్ఎల్, ద టైటిల్, ద వెయిట్ ఆఫ్ ఇట్, అండ్ ద ప్రైస్ ఆఫ్ ఇట్, అండ్ ద క్వాంటిటీ వి యాడెడ్. సో అట్లా చూసుకుంటే నేను ఇంకొక ప్రొడక్ట్ యాడ్ చేశాను అనుకోండి, ఇంకొక 2 యాడ్ చేశాను. సో ఇప్పుడు కార్ట్ ఓపెన్ చేస్తే మనకు టోటల్గా త్రీ కార్డ్స్ కనిపిస్తున్నాయి. ప్రొడక్ట్ 1, ప్రొడక్ట్ 2 అండ్ ప్రొడక్ట్ 3. సో ప్రొడక్ట్ వన్ అనేది ఏంటి? ఒక ఆబ్జెక్ట్ that will have its own quantity, its own price, its own weight, its own image URL, its own title. సో అట్లనే సెకండ్ ప్రొడక్ట్, థర్డ్ ప్రొడక్ట్ ఉంది, రైట్? సో నౌ ఈ కార్ట్ సైడ్ బార్లో వచ్చే 3 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 అంటున్నాను చూసాను, 3 ఎలిమెంట్స్ ఆఫ్ 3 ఆబ్జెక్ట్స్, దట్ ఈస్ అగైన్ అనదర్ స్టేట్ హియర్, రైట్? సో ఇప్పుడు 3 ఉన్నాయి, తర్వాతకి నేను ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ యాడ్ చేసినాక 5 అవ్వచ్చు అవి, లేకపోతే దీన్ని డిక్రీజ్ చేస్తే 2 అయినాయి ఇప్పుడు, రైట్? సో ఇవి కూడా మారుతూ ఉన్నాయి కాబట్టి ఇది కూడా స్టేట్ ఆఫ్ దట్ పర్టికులర్ కాంపోనెంట్ అనొచ్చు. బేసికలీ ప్రొడక్ట్స్ లిస్ట్ కాంపోనెంట్ అనొచ్చు. సో ఇలా చూసుకుంటే పోతే మనం చాలా వెబ్సైట్లో స్టేట్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ స్టేట్స్ని అచీవ్ చేయడానికి యూజువల్లీ మనం గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ వాడతాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఏ కాంపోనెంట్ లెవెల్ మనమైతే యూ స్టేట్ హుక్ వాడి ఆ కాంపోనెంట్ లెవెల్ స్టేట్ని అయితే అచీవ్ చేయగలుగుతాం. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. అసలు యూ స్టేట్ని ఎట్లా డిక్లేర్ చేయాలి, ఎక్కడ వాడాలి? సో యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, హుక్స్ కెన్ ఓన్లీ బీ కాల్డ్ ఇన్సైడ్ అనదర్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్. అయితే మనకు ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉన్నాయి. సో ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? దే ఆర్ ప్లెయిన్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్, జస్ట్ దట్ దే రిటర్న్స్ ద జేఎస్ఎక్స్, రైట్? వాటిని ఫంక్షనల్ కాంపోనెంట్స్ అని అంటాం. సో హుక్స్ అనేటివి ఖచ్చితంగా మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్ లోపల కాల్ చేయొచ్చు. సో ఫస్ట్ యూ స్టేట్ ఎక్కడ ఉంటుంది? ఇది రియాక్ట్ లైబ్రరీలో ఉంటుంది. సో లెట్ మీ జస్ట్ కాల్ యూ స్టేట్. సో యూ సీ ఇది రియాక్ట్ అనే లైబ్రరీ నుండి ఇంపోర్ట్ అయింది. సో ఇది ఫంక్షన్ అని చెప్పాను. సో లెట్ మీ జస్ట్ షో యూ ద ప్రూఫ్. console.log type of uState. సో మీరు చూస్తే ఫంక్షన్ అని వచ్చింది, రైట్? ఇట్స్ అ ఫంక్షన్. నా ఫంక్షన్ కాబట్టి దీన్ని ఇన్వోక్ చేయొచ్చు అంటే డెఫినెట్లీ ఇన్వోక్ చేయొచ్చు. కానీ ఇట్లా బయట ఇప్పుడు ఏం చేశాను, నేను మాడ్యూల్ స్కోప్లో ఇన్వోక్ చేశాను. మాడ్యూల్ స్కోప్లో ఇన్వోక్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది, బికాస్ వీ కెనాట్ కాల్ హుక్స్ అవుట్ సైడ్ ద ఫంక్షన్. సో ఇన్వాలిడ్ హుక్ కాల్, హుక్స్ కెన్ ఓన్లీ బీ కాల్డ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే. సో ఇది ఎర్రర్ అయితే వస్తుంది. అయితే మనం ఫంక్షనల్ కాంపోనెంట్ ఒకదాన్ని డిఫైన్ చేద్దాం. సో సేమ్ ఇక్కడ బ్లింకిట్లో ఎట్లయితే కౌంటర్ కాంపోనెంట్ చేశారో, లైక్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అని, సేమ్ అలాంటిది మనం కూడా అచీవ్ చేద్దాం. సో దానికోసం కమింగ్ టు కౌంటర్. సో ఇప్పుడు ఈ కౌంటర్ కాంపోనెంట్ రెండర్ చేయాలి కాబట్టి J6 ఫార్మాట్లో కౌంట్. సో ఇప్పుడు చూస్తే మన కౌంటర్ కాంపోనెంట్ క్లియర్గా వచ్చింది. లెట్ మీ జస్ట్ మినిమైజ్ ఇట్. ఓకే. నా దీంట్లో మనకి స్టేట్ కావాలి. సో ఫస్ట్ అయితే నార్మల్గా యూ స్టేట్ గురించి తెలియనప్పుడు మనం ఎలా ట్రై చేస్తామంటే ఈ స్టేట్ని, ఆ నెంబర్ని ఇంక్రిమెంట్ చేయడాన్ని అచీవ్ చేయడానికి సింపుల్గా మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం. సో లెట్ సమ్ కౌంట్ ఈక్వల్ టు 0 అన్నట్టు. సో ఇప్పుడు ఈ కౌంట్ని మనం రెండర్ చేయాలి కాబట్టి సో ఐ కెన్ సింప్లీ రెండర్ ఇట్ ఇన్సైడ్ సమ్ మేబీ h2 సేయింగ్ కౌంట్ అండ్ కాలన్ ద కౌంట్ వాల్యూ. సో ఇప్పుడు చూస్తే మనకు కౌంట్ 0 అని వస్తుంది ఖచ్చితంగా. అయితే దీన్ని ఇంక్రిమెంటో డిక్రిమెంటో లేకపోతే ఏదో ఒక మాడిఫై చేయాలి. ఫస్ట్ అయితే సింపుల్గా ఉండడానికి ఇంక్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో దానికైతే ఐ విల్ గివ్ ఎ బటన్ టు ద యూజర్, దట్స్ ఫర్ ఇంక్రిమెంట్. సో యూజర్ ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేస్తాడో మనకి కౌంట్ ఇంక్రిమెంట్ కావాలి. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ ఇంక్రిమెంట్ ఫంక్షన్.
సో ఇప్పుడు యూజర్ ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేస్తాడో నేను ఏం చేయాలి, కౌంట్ యొక్క వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి, రైట్? సో దానికోసం ఫస్ట్ అయితే కౌంట్ని ప్రింట్ చేస్తాను అండ్ దెన్ తర్వాతకి కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తాను. సో మనం నార్మల్గా ఒక వేరియబుల్ని ఎట్లా ఇంక్రిమెంట్ చేస్తాం, ఇంక్రిమెంట్ ఆపరేటర్ వాడి ఇంక్రిమెంట్ చేస్తాం, రైట్? సో ఆ ఇంక్రిమెంట్ అయ్యాక కూడా కౌంట్ని అయితే ప్రింట్ చేస్తాం. లెట్ మీ సేవ్ దిస్ నౌ. ఇఫ్ యూ సీ ఐ జస్ట్ క్లిక్డ్ ఆన్ ఇట్. సో చూస్తే మనకు 0, 1 అని వచ్చింది. సో లెట్ మీ జస్ట్ ఓపెన్ దిస్ ఫైల్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక డీబగ్గర్ పెడతాను మనకు క్లియర్ కనిపించడం కోసం. సో ఫస్ట్ అయితే రెండర్ అయినప్పుడు మనకు 0 కౌంట్ ఉంది ఫంక్షన్లో అండ్ ఫస్ట్ ఈ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఏమవుతుంది, ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్ మీ జస్ట్ క్లిక్ ఇట్. నా మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ లోపల మనకు కౌంట్ అనే వేరియబుల్ లేదు ఫస్ట్ అసలు. సో లేనప్పుడు ఎక్కడ నుండి యాక్సెస్ చేయాలి, ఇట్ షుడ్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ఇట్స్ లెక్సికల్ పేరెంట్. సో లెక్సికల్ పేరెంట్లో కౌంట్ వాల్యూ ఎంత ఉండే, 0 ఉండే. సో హియర్ మనకేం కావాలి, 0 వస్తుంది, రైట్? సో ఇఫ్ ఐ జంప్ దేర్ ఐ విల్ గెట్ 0 హియర్, అది ప్రీవియస్ 0. నౌ కౌంట్ ప్లస్ ప్లస్ అంటున్నాను. సో ఆల్రెడీ కౌంట్ 0 ఉంది, కౌంట్ ప్లస్ ప్లస్ అండ్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ఎ లెట్ డిక్లేర్డ్ వేరియబుల్. డెఫినెట్లీ మనం అప్డేట్ చేయొచ్చు. సో అప్డేట్ చేసినప్పుడు మెమరీలో 0 కాస్త 1 అవుతుంది. సో లెట్ మీ జస్ట్ గో ఫర్దర్. నా కౌంట్ ఏమవుతుంది ఇప్పుడు, 1 అయింది. సో మీరు చూస్తే కౌంట్ 1 అయింది మెమరీలో అండ్ దెన్ లెట్ మీ జస్ట్ ప్లే ఇట్. అయితే కౌంట్ ఇంక్రిమెంట్ అయింది ఖచ్చితంగా మెమరీలో, బట్ యూఐలో మాత్రం అప్డేట్ అవ్వాలి. మీరు చూస్తే కౌంట్ ఇంకా 0నే ఉంది. మళ్ళీ క్లిక్ చేస్తాను. సో మళ్ళీ క్లిక్ చేసినప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ కౌంట్ 1 అయింది. సో కౌంట్ ఈజ్ 1 నౌ. ఐఎమ్ ఇంక్రిమెంటింగ్ ఇట్ అగైన్. సో కౌంట్ విల్ బికమ్ 2 దిస్ టైమ్. సో ఇక్కడ కౌంట్ వచ్చేసి మనకు 2 అయింది. సో మెమరీలో ఇంక్రిమెంట్ అవుతుంది ఖచ్చితంగా, బట్ అగైన్ యూ సీ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద యూఐ. అయితే యూఐలో స్టేట్ ఎందుకు మారట్లేదు అంటే ఈ డేటా కౌంట్ అనే డేటా ఏదైతుందో అది యూఐలో ఎందుకు మారట్లేదు అంటే సింపుల్ రీజన్. నేను లాస్ట్ వీడియోలో దానికి సంబంధించిన కూడా లింక్ కూడా పెడతాను. లాస్ట్ వీడియోలో వర్చువల్ DOM గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? సో బేసిక్గా మనకి రియల్ DOMలో ఎప్పుడైతే డేటా అప్డేట్ కావాలో అప్పుడు ఏం జరగాలంటే ప్రాసెస్ వర్చువల్ DOM 2 అనేది ఒక ట్రీ క్రియేట్ అవ్వాలి. తర్వాతకి రియాక్ట్ డిఫింగ్ ప్రాసెస్ చేసి దాన్ని రీకన్సిలేషన్ చేస్తుంది. అయితే ఇక్కడ యాక్చువల్గా ఈ కౌంట్ అనే వాల్యూ అప్డేట్ అయిన వెంటనే ఈ JSX అనేది రీకన్స్ట్రక్ట్ అవ్వట్లే. సో బేసిక్గా వర్చువల్ DOM 2 అనేది క్రియేట్ అవ్వట్లే. ఎందుకు క్రియేట్ అవ్వట్లే అంటే అసలు ఈ కౌంటర్ ఫంక్షన్ అనేది కాలే అవ్వట్లేదు. సో అది కాల్ అవ్వనప్పుడు డెఫినెట్లీ మనకు స్టేట్ అప్డేట్ అయ్యాక అంటే డేటా అప్డేట్ అయ్యాక యూఐ మీదకి సింకే కాదు. సో అందుకే మనకి యూఐలో ఆ వాల్యూ అప్డేట్ అవ్వట్లే, బట్ స్టిల్ ఇట్ ఈస్ గెటింగ్ అప్డేటెడ్ ఇన్ ద మెమరీ. సో టు ఓవర్కమ్ దిస్ అంటే ఈ కౌంట్ని ఇంక్రిమెంట్ చేసిన వెంటనే మనం ఏం చేయాలి, కాంపోనెంట్ని ట్రిగర్ చేయాలి ఆర్ రెండర్ చేయాలి. సో ఆ రెండర్ ఎలా చేస్తాం, సింపుల్. ఇక్కడ ఎలాగైతే రెండర్ చేసామో రూట్ లోపల కౌంటర్ కాంపోనెంట్ని సేమ్ అదే విధంగా మనం ఇక్కడ రెండర్ చేయొచ్చు. సో కౌంట్ని అప్డేట్ చేసిన వెంటనే ఇప్పుడు ఏం చేయొచ్చు, రెండర్ చేయొచ్చు. సో దీనికి ముందు స్టేట్మెంట్స్ ఐల్ కీప్ యాజ్ ఇట్ ఈస్. సో కన్సోల్లో కౌంట్ అండ్ సేమ్ స్టేట్మెంట్స్ జస్ట్ root.render అనేది ఇంకోటి కాల్ చేస్తుంది. సో ఇప్పుడు చూస్తే ఫస్ట్ ఇక్కడ ఒక డీబగ్గర్ పెడతాను. లెట్ మీ రిఫ్రెష్. సో డ్యూరింగ్ ద వెరీ ఫస్ట్ రెండర్ లెట్ కౌంట్ ఈక్వల్ టు 0 క్రియేట్ అవుతుంది. సో మన కౌంట్ వాల్యూ వచ్చేసి 0 అవుతుంది అండ్ ఇంక్రిమెంట్ అన్ని క్రియేట్ అయిపోతాయి, రైట్? నా ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు సో కౌంట్ వాల్యూ వచ్చేసి లెక్సికల్ పేరెంట్లో 0, సో 0 యాక్సెస్ అవుతుంది అండ్ కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది 1కి. సో ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది ఇప్పుడు అండ్ దెన్ వీఆర్ అగైన్ రీరెండరింగ్ ఇట్. సో ఇక్కడ root.render కాల్ చేయడం వల్ల మళ్ళీ ఏమవుతుంది, కౌంటర్ ఫంక్షన్ అనేది మళ్ళీ కాల్ అవుతుంది. బట్ ఇక్కడ చూస్తే మళ్ళీ కాల్ అయినప్పుడు కూడా అగైన్ వీఆర్ రీఇనిషియలైజింగ్, ఓకే, వీఆర్ అగైన్ రీఇనిషియలైజింగ్ ద కౌంట్ వాల్యూ టు 0. సో అప్పుడు ఏమైతే ఖచ్చితంగా మనకు 0 అనేది వస్తుంది. సో దీనివల్ల కూడా మనకు పెద్ద అడ్వాంటేజ్ ఏం లేదు. అయితే కౌంట్ వాల్యూ ఈచ్ టైం రీకన్స్ట్రక్ట్ ఆర్ రీఇనిషియలైజ్ అవ్వకుండా ఉండడానికి ఐ విల్ జస్ట్ మూవ్ దిస్ కౌంట్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ కాంపోనెంట్. సో ఇప్పుడు చూస్తే let me put a debugger here and then here. Now let me refresh. So during the first render count value ఏముంది, 0 ఉంది. సో మనకి 0 రెండర్ అయిపోతుంది. సో 0 రెండర్ అయిపోయింది. సో నా ఇప్పుడు నేను ఈ బటన్ మీద ఇంక్రిమెంట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వీఆర్ స్టక్ హియర్. సో కౌంట్ వాల్యూ అగైన్ లేదు. సో ఇట్ విల్ బీ గెటింగ్ ఇట్ ఫ్రమ్ ద లెక్సికల్ పేరెంట్లో కూడా లేదు. సో మాడ్యూల్ స్కోప్ నుండి వస్తుంది. సో కౌంట్ వాల్యూ 0, రైట్? సో నెక్స్ట్ కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది, మెమరీలో ఇట్ విల్ గెట్ అప్డేటెడ్ టు 1. సో ఇప్పుడు దీని మీద హోవర్ చేస్తే మనకు 1 అని వస్తుంది అండ్ ఇక్కడ 1 ప్రింట్ అవుద్ది అండ్ వీఆర్ రీరెండరింగ్ ద కౌంటర్ కాంపోనెంట్ అగైన్. సో రీరెండర్ చేయడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్ మీ జస్ట్ క్లిక్ ప్లే. నా మీరు చూస్తే మళ్ళీ రిటర్న్ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చినాం, విచ్ మీన్స్ ఈ ఫంక్షన్ కౌంటర్ ఫంక్షన్ అనేది మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ టైమ్ ద కౌంట్ వాల్యూ ఈజ్ 1, రైట్? సో ఇక్కడ ఏం రెండర్ అవుతుంది, H2 లోపల 1 రెండర్ అవుతుంది. సో మీరు చూస్తే 1 అయింది.
మళ్ళీ క్లిక్ చేస్తాను. సో చూస్తే ఇప్పుడు 1 ఆల్రెడీ ఉంది మాడ్యూల్ స్కోప్లో. నౌ ఇట్ విల్ బికమ్, సో దీన్ని హోవర్ చేస్తే 1 ఉంది. లెట్ మీ ఇంక్రిమెంట్ అండ్ ఇఫ్ ఐ షో యూ ఇట్ విల్ బికమ్ 2 నౌ. సో ఇప్పుడు 2 అయినాక మళ్ళీ నెక్స్ట్ ఏముంది, రూట్ డాట్ రెండర్ ఉంది. సో ఇట్ విల్ రీరెండర్, మళ్ళీ రీరెండర్ అవుతున్నప్పుడు మళ్ళీ రిటర్న్ స్టేట్మెంట్. సో దిస్ టైమ్ ద కౌంట్ వాల్యూ ఇస్ 2. సో మనకి H2 లోపల ఏమొస్తుంది, 2 అనే వాల్యూ వస్తుంది. సో ఇట్లా కౌంట్ అయితే ఇంక్రిమెంట్ అవుతుంది, రైట్. నేను క్లిక్ చేసినంతసేపు కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అయితే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇట్లా మనం మాన్యువల్గా ఎన్నిసార్లు అని రెండర్ చేస్తాం అండ్ ఇట్లా మాడ్యూల్ స్కోప్లో ఎన్ని వేరియబుల్స్ అని అట్లా మెయింటైన్ చేస్తాం. సో వాట్ ఇఫ్ ఐ టెల్ యూ రియాక్ట్ కెన్ డూ ఆల్ దిస్ మేనేజ్మెంట్ వితౌట్ యూ వరింగ్ యువర్ సెల్ఫ్. సో మనం ఈ స్టేట్ గురించి వరీ అవ్వకుండా ఇట్లా మాన్యువల్గా రీరెండర్ చేయకుండా రియాక్ట్ ఆ ప్రాసెస్ అంతా చేస్తే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. సో ఈ ప్రాసెస్ అంతా అచీవ్ చేయడానికి యూ స్టేట్ ఏపీఐ ఆర్ యూ స్టేట్ హుక్ అనేది యూజ్ అవుతుంది మనకి. సో లెట్ మీ షో యూ హౌ వీ కెన్ యూజ్ ద యూ స్టేట్. దానికోసం అయితే మనకు ఫస్ట్ సిగ్నేచర్ తెలవాల్సి ఉంటుంది, యూ స్టేట్ సిగ్నేచర్. సో యూ స్టేట్ సిగ్నేచర్ చాలా సింపుల్. సో ఇట్స్ అ ఫంక్షన్. సో ఇట్ విల్ టేక్ 1 పారామీటర్ అండ్ ఇట్ విల్ రిటర్న్ అన్ అరే ఆఫ్ 2 ఎలిమెంట్స్. సో యూ స్టేట్ అనేది ఒక ఫంక్షన్. సో ఇట్ టేక్స్ ద ఇనీషియల్ స్టేట్ ఆఫ్ ద కంపోనెంట్. ఇనీషియల్ స్టేట్ అంటే ఏంటి, అకౌంట్ వాల్యూ కావచ్చు, లేకపోతే ఏదైతే మనకి ఇనీషియల్గా ఫస్ట్ రెండర్లో ఏదైతే డేటా కావాలో, ఏదైతే స్టేట్ కావాలో దాన్ని ఇనీషియల్ స్టేట్ అని అంటాం. సో యూ స్టేట్ అనేది ఇనీషియల్ స్టేట్ని ఒకదాన్ని ఆర్గ్యుమెంట్ లాగా తీసుకుంటుంది అండ్ ఇట్ రిటర్న్స్ అన్ అరే ఆఫ్ 2 ఎలిమెంట్స్. సో ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి స్టేట్ వాల్యూ ఉంటుంది అండ్ సెకండ్ వాల్యూ వచ్చేసి సెట్ స్టేట్ ఫంక్షన్ ఉంటుంది. సో సెట్ స్టేట్ ఏంటి, ఇట్స్ అ ఫంక్షన్ అండ్ స్టేట్ వాల్యూ ఏంటి, ఆ కాంపోనెంట్ యొక్క స్టేట్ వాల్యూ. సో ఇనీషియల్ రెండర్లో మాత్రం ఇనీషియల్ స్టేట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బీ ద స్టేట్ వాల్యూ, బట్ సెకండ్ రెండర్ ఆన్వర్డ్స్ ఏదైతే అప్డేటెడ్ స్టేట్ ఉంటుందో దట్ విల్ బీ ద స్టేట్ వాల్యూ. సో ఇది యూ స్టేట్ యొక్క సిగ్నేచర్. ఐ విల్ టాక్ అబౌట్ సెట్ స్టేట్ వెరీ షార్ట్లీ. ఫస్ట్లీ లెట్ మీ క్రియేట్ ద యూ స్టేట్. సో యూ స్టేట్, సో యూ స్టేట్కి మనకి ఇనీషియల్ కౌంట్ ఎంత ఉండాలి, లెటస్ సే ఇనీషియల్ కౌంట్ ఐ వాంట్ టు బి 0. సో ఇదేం రిటర్న్ చేస్తుంది, మనకి ఒక అరేని రిటర్న్ చేస్తుంది. సో లెట్ మీ టేక్ దిస్ అరే. ఇప్పుడు ఈ అరేలో ఫస్ట్ వాల్యూ ఏంటిది, వాల్యూ స్టేట్ వాల్యూ అండ్ సెకండ్ వాల్యూ ఏంటి, సెట్ స్టేట్ ఫంక్షన్. సో లెట్ మీ జస్ట్ ప్రింట్ దిస్ ARR కంప్లీట్లీ అండ్ ఇఫ్ ఐ షో యూ ఇన్ ద కన్సోల్. సో చూస్తే స్టేట్ వాల్యూ వచ్చింది అండ్ దెన్ ఒక ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. దీన్ని సెటర్ ఫంక్షన్ అని అంటాం, దీన్ని ఏమో స్టేట్ వాల్యూ అని అంటాం. సో నో ఇట్లా ప్రతిసారి ARR ఆఫ్ 0 ARR ఆఫ్ 1 అని యాక్సెస్ చేయకుండా సింపుల్గా మనం ఏం చేస్తామంటే డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు, రైట్. 2 ఎలిమెంట్సే కదా. సో ఫస్ట్ మనం దీన్ని అయితే కౌంట్ అని అందాం అండ్ కౌంట్ని సెట్ చేసే ఫంక్షన్ని బై కన్వెన్షన్ మనం ఏమంటాం అంటే ఈ వాల్యూని ఆల్వేస్ స్టేట్ అని అంటాం, ఈ సెటర్ ఫంక్షన్ని సెట్ స్టేట్ అని అంటాం. సో ఇప్పుడు ఇక్కడ కౌంట్ అయితే ఈ సెటర్ ఫంక్షన్ ఏమవుతుంది, సెట్ కౌంట్ అవుతుంది. అయితే ఇదేంటి కన్వెన్షన్ మాత్రమే, అంటే ఇలా సెటర్ కౌంట్ కాకుండా ఎక్స్ అని కాల్ చేయాలంటే డెఫినెట్లీ యూ కెన్ కాల్ ఇట్ బికాస్ దట్స్ వేరియబుల్. అయితే కన్వెన్షన్ బాగుండాలి అని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఒక ప్రాపర్ నేమింగ్ ఫార్మేట్ వాడతాం. సో ఇది కౌంట్ అయినప్పుడు ఇట్ షుడ్ బి ద సెట్ కౌంట్. ఇది ఒకవేళ ఏజ్ అయిందని అనుకోండి స్టేట్, సో దిస్ ఫంక్షన్ షుడ్ బి ద సెట్ ఏజ్ అండ్ సో ఆన్ అట్లా అన్నట్టు. సో ఇప్పుడు కౌంట్ అండ్ దెన్ సెట్ కౌంట్ వచ్చింది. కౌంట్ని అయితే నేను యూఐలో రెండర్ చేస్తాను. సో చూస్తే మనకు కౌంట్ 0 అని వచ్చింది. ఒకవేళ నేను ఇనీషియల్ స్టేట్ 10 అని పాస్ చేస్తే ఇనీషియల్ స్టేట్ వుడ్ బి ద 10 అగైన్. సో నా ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏం కావాలంటే, లెట్ మీ జస్ట్ మేక్ ఇట్ బ్యాక్ టు 0. ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి స్టేట్ అనేది ఇంక్రిమెంట్ కావాలి. సో స్టేట్ని మనం ఎప్పుడు డైరెక్ట్గా అప్డేట్ చేయొద్దు, ఓకే. ఎందుకు అప్డేట్ చేయొద్దు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ జస్ట్ మేక్ ఇట్ టు లెట్ కీవర్డ్ సో దట్ ఐ కెన్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ దిస్ కౌంట్. ఐ విల్ ప్రింట్ ద కౌంట్ అండ్ I will just increment the count and I will again reprint the count. సో ఇంతకుముందు చేసినట్టే చేస్తున్నా, బట్ దిస్ టైమ్ దిస్ కౌంట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎ యూజ్ స్టేట్, ఓకే. సో చూస్తే మనకి ఫస్ట్ టైం రెండర్ అవుతున్నప్పుడు లెట్ మీ పుట్ ఎ డీబగ్గర్. సో ఫస్ట్ టైం రెండర్ అయ్యాక మనకి కౌంట్ వాల్యూ వచ్చేసి 0 ఉంటుంది, రైట్. సో 0 రెండర్ అయింది. ఇప్పుడు ఇంక్రిమెంట్ బటన్ మీద నొక్కినప్పుడు మనకి ఈ ఫంక్షన్లో అయితే కౌంట్ అనే వాల్యూ లేదు. సో ఇట్ షుడ్ బి యాక్సెస్ ఫ్రమ్ ద లెక్సికల్ పేరెంట్. సో లెక్సికల్ పేరెంట్లో కౌంట్ వాల్యూ వచ్చేసి 0. సో ఇక్కడ 0 ప్రింట్ అవుద్ది అండ్ కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో సిన్స్ కౌంట్ ఈజ్ ఎ లెట్ డిక్లేర్డ్ వేరియబుల్ డెఫినెట్లీ ఐ కెన్ డైరెక్ట్లీ మ్యూటేట్ ఇట్. సో అప్పుడు ఏమైతే కౌంట్ వాల్యూ 1 అవుతుంది. సో ఇప్పుడు చూస్తే కౌంట్ వాల్యూ 1 అయిపోయింది. సో ఇక్కడ కూడా చూస్తే 1 అయిపోయింది. అయితే దీనివల్ల వచ్చే డ్రాబ్యాక్ ఏంటంటే, అగైన్ ఇంతకుముందు ఏదైతే లూప్ హోల్లో పడిపోయామో మనం మళ్ళీ అదే స్టేజ్కి వెళ్ళిపోతున్నాం. ఎందుకు, వర్చువల్ డౌన్ 2 క్రియేట్ అవ్వదు కదా, ఇప్పుడు కూడా కాంపోనెంట్ అనేది రీఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, రైట్. సో మీరు చూస్తే మెమరీలో స్టేట్ అప్డేట్ అయిపోయింది, దెర్ ఇస్ నో డౌట్. 0 కాస్త 1 అయింది ఖచ్చితంగా, కానీ యూఐలో ఇంకా అప్డేట్ అవ్వలే. ద రీజన్ ఈజ్ కౌంటర్ కాంపోనెంట్ ఈస్ నాట్ రీరెండర్డ్. సో మళ్ళీ మనం రీరెండర్ చేయాల్సి వస్తుంది మాన్యువల్గా.
సో టు అవాయిడ్ ఆల్ దట్ వీ హ్యావ్ దిస్ పర్టికులర్ సెటర్ మెథడ్. సో మనం ఏదైతే స్టేట్ అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ అప్డేటెడ్ స్టేట్ని సెటర్ మెథడ్కి చెప్తే దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ రీరెండరింగ్ ద కాంపోనెంట్ అండ్ రెస్ట్ ఆల్ ప్రాసెస్. అది ఎలాగో చూద్దాం. సో సెట్ స్టేట్ మెథడ్ అనేది ఇట్ కెన్ టేక్ ద న్యూ స్టేట్ ఆల్వేస్. ఓకే, న్యూ స్టేట్ని తీసుకుంటుంది. ఇట్ కెన్ ఆల్సో టేక్ ఏ కాల్ బ్యాక్. ఐల్ టాక్ అబౌట్ ఇట్ వెరీ లిటిల్ లేటర్. బట్ సెట్ స్టేట్ మెథడ్ ఏం తీసుకుంటుంది అంటే న్యూ స్టేట్, మనకి ఏదైతే కొత్త స్టేట్ కావాలనుకుంటున్నామో దాన్ని పంపించాలి. సో ఇప్పుడు ఈ 3 స్టేట్మెంట్స్ అవాయిడ్ చేసి ఐ వాంటెడ్ టు ఇంక్రిమెంట్ ద కౌంట్. సో న్యూ స్టేట్ ఏమవుతుంది, కరెంట్ స్టేట్ అంటే ఫస్ట్ టైం రెండర్ అయినప్పుడు కౌంట్ వచ్చేసి 0 ఉంటుంది. సో నెక్స్ట్ రెండర్లో నాకు ఏం కావాలి, కౌంట్ +1 కావాలి, అంటే 0 + 1 కావాలి. సో ఐ షుడ్ పాస్ కౌంట్ +1. దిస్ విల్ బి లైక్ 0 + 1. సో ఇది 1 అయిపోతుంది. సో ఇప్పుడు సేవ్ చేస్తే ఇంక్రిమెంట్ చేయగానే ఈ సెట్ కౌంట్ మెథడ్ కాల్ అవుతుంది. ఆ కాల్ అవడం వల్ల ఏమవుతుందంటే కాంపోనెంట్ అనేది రీరెండర్కి ట్రిగర్ అయిపోతుంది. సో మీరు చూస్తే కాంపోనెంట్ రీరెండర్ అవుతుంది చూడండి. సో ఈ కాంపోనెంట్ రీరెండర్ అయ్యే టైంకి మళ్ళీ యూ స్టేట్ ఇన్వోక్ అవుతుంది. అండ్ యూ స్టేట్ ఇన్వోక్ అయినప్పుడు ఇప్పుడు ఇనీషియల్ స్టేట్ మనకు రాదు, బికాస్ నౌ దిస్ కాంపోనెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టేట్. ప్రీవియస్లీ ఇది 0 ఉండే స్టేట్, ఇప్పుడు మనం అప్డేట్ చేసాం సెట్ స్టేట్ మెథడ్ తోటి. సో ఇప్పుడు యూ స్టేట్ వాల్యూ ఏం రిటర్న్ చేస్తుంది అంటే అప్డేటెడ్ స్టేట్ ఇస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ద ఇనిషియల్ స్టేట్. సో అప్డేటెడ్ స్టేట్ ఏంటి, మనకి 1, రైట్? సో ఇప్పుడు చూస్తే కౌంట్ వాల్యూ ఏంటి, 1 వచ్చింది. సెట్ కౌంట్ యాజ్ ఇట్ ఈస్. సో చూస్తే మనకు కౌంట్ అప్డేట్ అయింది. సో ఇట్లానే ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ నొక్కుంటూ పోతే మనకి స్టేట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతా పోతా ఉంది. సో నౌ వీ హ్యావ్ సీన్ ఎ బేసిక్ సిగ్నేచర్ ఆఫ్ యూ స్టేట్, రైట్? అది ఇప్పటి వరకు మనకి సెట్ స్టేట్ మెథడ్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది తెలియదు, రైట్? సో బిఫోర్ ఐ టాక్ అబౌట్ asynchronous నేచర్ ఆఫ్ స్టేట్ అప్డేషన్స్, లెట్ మీ టాక్ అబౌట్ నాన్ ప్రిమిటివ్ స్టేట్స్. ఓకే, అయితే ఇక్కడ మనకి ప్రిమిటివ్ డేటానే చూస్తున్నాం. ఇప్పుడు కౌంట్ ఏంటి, ఇట్స్ ఎ ప్రిమిటివ్ డేటా, రైట్? 0. సో నాన్ ప్రిమిటివ్ డేటా ఉంటే ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అని అందాం దీన్ని ఇప్పుడు. సో లెట్స్ కాల్ ఇట్ యాజ్ యూజర్. సో నౌ యూజర్ అండ్ దెన్ సెట్ యూజర్ అన్నాను. దిస్ టైమ్ యూజర్ ఈస్ నాట్ ఎ ప్రిమిటివ్, అంటే ప్లెయిన్ నెంబర్ కాదు ఇది. దిస్ టైమ్ ఇట్స్ అన్ ఆబ్జెక్ట్. లెట్స్ సే ఏజ్ 23 అండ్ దెన్ నేమ్ అరవింద్ అని అంటాను దీన్ని. ఓకే, సో ఇప్పుడు యూజర్ అనేది కూడా మనకు స్టేట్, రైట్? సో లెట్స్ సే ఐ వాంటెడ్ టు ప్రింట్ ద నేమ్ అండ్ ద ఏజ్ ఇన్సైడ్ ద h2. జస్ట్ నేమ్ యాజ్ యూజర్ డాట్ నేమ్ అండ్ ఏజ్ యాజ్ యూజర్ డాట్ ఏజ్. సో ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ ఏజ్ అని అంటాను దీన్ని. సో ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం కావాలి, ఏజ్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. సో మనం జనరల్గా ఒక ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీని ఎలా మారుస్తాం, సింపుల్లీ యూజర్ డాట్ ఏజ్ ++ అంటే ఏమవుతుంది, యూజర్ యొక్క ఏజ్ ఇంక్రిమెంట్ అవుతుంది, రైట్? ఆర్ ఎల్స్ యూజర్ డాట్ ఏజ్ += 1 అన్నా కూడా యూజర్ ఏజ్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. కావాలని చూడండి. సో దీనికి ముందు యూజర్ని ప్రింట్ చేస్తాను అండ్ దీని తర్వాత కూడా యూజర్ని ప్రింట్ చేస్తాను, రైట్? సో ఇప్పుడు చూస్తే సో ఇనీషియల్గా నేమ్ అరవింద్ అండ్ దెన్ ఏజ్ 23 వచ్చింది ఫస్ట్ రెండర్లో. నౌ ఇఫ్ ఐ క్లిక్ ఇంక్రిమెంట్ ఏజ్, సో యూజర్ ఆబ్జెక్ట్లో మనకు డేటా ఇస్తే 23 అండ్ దెన్ అరవింద్. నౌ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఏజ్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు యూజర్ ఏజ్ చూస్తే 24 అండ్ దెన్ అరవింద్ అయింది. ఇంతకుముందు 23 ఉండేది, కాస్త ఇప్పుడు 24 అయింది. సో ఇప్పుడు ఇఫ్ ఐ ప్లే దిస్ నౌ, మళ్ళీ కాంపోనెంట్ రీరెండర్ అవ్వట్లేదు, రైట్? సో కాంపోనెంట్ రీరెండర్ అవ్వాలంటే ఏం చేయాలి, మనం న్యూ స్టేట్ని మనం సెట్ స్టేట్ మెథడ్కి ఇవ్వాల్సి ఉంటుంది. So let me just give the new state, set state or set user by passing the user object. So let me remove this. Now if I save this, or I'll keep these two log statements again so that we can see it. Now ఇప్పుడు చూస్తే let me refresh. So first time అయితే మనకు నేమ్ వచ్చి అరవింద్ and then age 23. Now if I click on increment age, సో యూజర్ వచ్చేసి ఏంటి, కరెంట్లీ 23 అండ్ దెన్ అరవింద్, రైట్? జస్ట్ ఫోకస్ ఆన్ ద ఏజ్. ఏజ్ ఇప్పుడు 23 ఉంది. నౌ ఐఎమ్ ఇంక్రిమెంటింగ్ ద ఏజ్ బై 1 యూనిట్, సో ఇట్ విల్ బికమ్ 24. నౌ ద యూజర్ ఏజ్ ఈజ్ 24. మూవ్ ఫార్వర్డ్. సో సెట్ యూజర్ అని కూడా కాల్ చేస్తున్నా బై పాసింగ్ ద అప్డేటెడ్ యూజర్ ఆబ్జెక్ట్. సో ఇది అప్డేటెడ్ యూజర్ ఆబ్జెక్ట్ కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇఫ్ ఐ ప్లే దిస్, కెన్ యూ సీ ద అప్డేటెడ్ ఏజ్ ఇన్ ద యూఐ? సో ఇక్కడ 23 ఉంది, 23 అట్లనే ఉంది, ఇంక్రిమెంటే అవ్వలేదు. కానీ మెమరీలో ఇంక్రిమెంట్ అయిందా కాలేదా, ఇట్ బికేమ్ 23 to 24. కానీ యూఐలో ఎందుకు అప్డేట్ అవ్వట్లేదు, బికాజ్ ఇట్స్ ఎ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. సో వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు ఎందుకు ఇలా అవుతుందంటే, ఫస్ట్లీ
సో ఫస్ట్లీ కాంపోనెంట్ రెండర్ అయినప్పుడు యూజర్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇట్ విల్ పాయింట్ టు సమ్ హీప్ మెమరీ రిఫరెన్స్, లెట్స్ కాల్ ఇట్ యాజ్ #500, మెమరీ అడ్రస్ 500. సో బటన్ మీద క్లిక్ చేయగానే ఎమ్మటనే మనం యూజర్ని ప్రింట్ చేస్తే #500లో ఉన్న డేటా ఏదైతుందో అది వస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఏజ్ ఆఫ్ 23 అండ్ నేమ్ ఆఫ్ అరవింద్, రైట్? అండ్ యూజర్ ఏజ్ని మారుస్తున్నాం, సో ఎట్ అడ్రస్ 500 అగైన్ the data is getting updated to 24. So let me just copy paste this. So ఇది 24 అయిపోయింది. అండ్ మళ్ళీ యూజర్ని ప్రింట్ అయితే ఖచ్చితంగా ఇది మెమరీ అడ్రస్ 500. సో వీ విల్ బి గెటింగ్ దిస్ అప్డేటెడ్ యూజర్ ఆబ్జెక్ట్. అండ్ ఫైనలీ ఐఎమ్ సెట్ యూజర్ అని కాల్ చేసి ఐఎమ్ సెట్టింగ్ #500 అగైన్. అయితే ఈ సెట్ యూజర్ ఫంక్షన్ అనేది ఏంటంటే డీప్ కంపారిజన్ చేయదు రీరెండర్ చేయడానికి. ఇట్ ఓన్లీ డస్ ద షాలో కంపారిజన్, అంటే మెమరీ రిఫరెన్సెస్ మాత్రమే కంపేర్ చేస్తుంది వెన్ ఇట్ కమ్స్ టు నాన్ ప్రిమిటివ్స్. సో ఈ సెట్ స్టేట్ ఫంక్షన్ ఎప్పుడైనా రీరెండర్ ట్రిగ్గర్ చేయాలా వద్దా అనేది ఎట్లా డిసైడ్ చేస్తుంది అంటే ప్రీవియస్ స్టేట్కి కరెంట్ స్టేట్కి, ఓకే, ప్రీవియస్ స్టేట్కి కరెంట్ స్టేట్కి డేటా చేంజ్ అయింది అని అనుకోండి, అప్పుడే కాంపోనెంట్ రీరెండర్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ఇప్పుడు ఫస్ట్ టైం రెండర్ అవుతున్నప్పుడు మనం పాస్ చేసిన స్టేట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏంటి 500. మళ్ళీ ఇక్కడ మనం సెట్ చేసిన స్టేట్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏంటి అగైన్ సేమ్ 500. సో ఇట్ డిటెక్ట్స్ దట్ దెర్ ఇస్ నో చేంజ్ అండ్ ఈవెన్చువల్లీ ఇట్ విల్ నాట్ బీ రీరెండరింగ్ ద కాంపోనెంట్. సో కాంపోనెంట్ రీరెండర్ జరగదు కాబట్టి మనకు అందుకే స్టేట్ అప్డేట్ అవ్వట్లేదు. సో కాంపోనెంట్ రీరెండర్ జరగాలంటే ఏం చేయాలి? వీ షుడ్ రీక్రియేట్ సమ్ అదర్ ఆబ్జెక్ట్ ఎట్ ఎ డిఫరెంట్ మెమరీ లొకేషన్, లెట్ us say at address 600, and then copy all this data into that newly created memory address and then set this particular address. So సింపుల్గా చెప్పాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ సెట్టింగ్ ద యూజర్ ఆబ్జెక్ట్, క్రియేట్ అనదర్ ఆబ్జెక్ట్ అండ్ స్ప్రెడ్ ద డేటా ఆఫ్ యూజర్ ఇన్సైడ్ దిస్. సో విత్ దిస్ వే ఏమవుతుందంటే న్యూ మెమరీ రిఫరెన్స్ మనం సెట్ చేస్తున్నాం కాబట్టి నౌ ద సెటర్ ఫంక్షన్ డిటెక్ట్స్ దట్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద స్టేట్ ఫ్రమ్ ప్రీవియస్ రెండర్ టు ద కరెంట్ రెండర్. సో ఇప్పుడు సేవ్ చేస్తాను, చూస్తే ఇంక్రిమెంట్ ఏజ్ మీద క్లిక్ చేశాను. సో సారీ, లెట్ మీ రిఫ్రెష్ దిస్. ఇంక్రిమెంట్ ఏజ్ మీద, సో ఇప్పుడు చూస్తే యూజర్ ఆబ్జెక్ట్ 23 అండ్ దెన్ ఏజ్ ఇంక్రిమెంట్ చేస్తున్నాను. సో యూజర్ ఆబ్జెక్ట్ ఇప్పుడు 24 అయింది. అండ్ దెన్ ఐఎమ్ కాలింగ్ సెట్ యూజర్ బై పాసింగ్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ ఆబ్జెక్ట్ విత్ అ కాపీ డేటా. సో ఇప్పుడు ఏమైతే కాంపోనెంట్ రీరెండర్కి ట్రిగర్ అయింది. సో నౌ వీ కెన్ సీ ద డేటా ఇస్ 24. ఓకే, సో మళ్ళీ క్లిక్ చేస్తే అగైన్ ఐ కెన్ సీ ద అప్డేటెడ్ ఏజ్ విచ్ ఇస్ 25. సో ఏజ్ అనేది క్లియర్ కట్గా ఇంక్రిమెంట్ అవుతుంది. అయితే ఇదంతా ప్రాసెస్ చేయడానికి కూడా ఇంక ఇక్కడ డైరెక్ట్ మ్యూటేషన్ చేసినాం, అట్లా డైరెక్ట్ మ్యూటేషన్ చేయకుండా సింపుల్గా ఏం చేయొచ్చు అంటే మనము ఈ 3 స్టేట్మెంట్స్ లేకుండా యూజర్ని స్ప్రెడ్ చేసి దేన్నైతే ఇంక్రిమెంట్ చేయాలో దాన్ని పెట్టచ్చు. సో యూజర్ డాట్ ఏజ్ +1 అని పెడితే సరిపోతుంది. సో ఇప్పుడు చూస్తే సేమ్ మనకి ఇంతమందికి ఏదైందో ఇప్పుడు కూడా అదే అవుతుంది. సో 24, 25, 26. ఓకే, సో ఇట్లా నాన్ ప్రిమిటివ్ టైప్స్లో మనం ఏం చేయాలి, మెమరీ రిఫరెన్స్ని ఫోకస్ చేసి స్టేట్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో దట్స్ అబౌట్ నాన్ ప్రిమిటివ్ టైప్స్. నౌ కమింగ్ టు అసింక్రోనస్ నేచర్ ఆఫ్ సెట్ స్టేట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐమ్ జస్ట్ ఎరేజింగ్ దిస్ ఆల్. సో ఐల్ క్రియేట్ ఎ కౌంట్ అగైన్, కౌంట్ set count, use state initial count, I'll just make it to 10 and I'm just going to print the count as it is. సో ఇప్పుడు చూస్తే మన కౌంట్ 10 అని వచ్చింది, ఇంక్రిమెంట్ ఏజ్ కాదు, ఇంక్రిమెంట్ సింపుల్గా. అయితే మనం అసింక్రోనస్ నేచర్ని డిస్కస్ చేయడానికి ముందు ఐ విల్ జస్ట్ ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సెట్ స్టేట్ మెథడ్ కాల్ చేస్తాను, సెట్ కౌంట్ మెథడ్ కాల్ చేసి count +1 అని అంటాను. And then I will call another set count and then count +3 అని అంటాను. I will call another set count and then count +2 అని అంటాను. ఓకే, సో బేసిక్గా నేనైతే 3 సెట్ స్టేట్ మెథడ్స్ కాల్ చేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ క్లికింగ్ దిస్ బటన్, ఈ ఇంక్రిమెంట్ బటన్ మీద క్లిక్ చేసినాక నెక్స్ట్ రెండర్ అయితే, ఒకవేళ కాంపోనెంట్ రెండర్ అవుద్దో కాదో మీరే చెప్పండి. ఒకవేళ నెక్స్ట్ కాంపోనెంట్ రెండర్ అయితే అప్డేటెడ్ స్టేట్ ఏది ఉంటుంది, జస్ట్ వీడియోని పాజ్ చేసి మీరే గెస్ చేయండి. సో ఐ హోప్ మీరైతే పాజ్ చేసి చెక్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీరు గెస్ చేసిన ఆన్సర్, ఇక్కడ వచ్చే ఆన్సర్ కరెక్ట్ కాదో వెరిఫై చేసుకోండి. సో ఐ జస్ట్ క్లిక్ ఆన్ ఇంక్రిమెంట్. సో ఇక్కడైతే 12 అనే ఆన్సర్ వచ్చింది మనకి, రైట్? అసలు ఈ 12 ఎట్లా వస్తుంది? మేబీ యూ వుడ్ హ్యావ్ అజ్యూమ్డ్ ద ఆన్సర్ టు బి 10 + 1 11, 11 + 3 is 14, 14 + 2 16. మీరు 16 అనుకుని ఉండొచ్చు, లేకపోతే 3 సార్లు రీరెండర్ అవుద్ది కాంపోనెంట్ అని ఉండొచ్చు. ఐఎమ్ ప్రెటీ షూర్ మీరు ఒకవేళ ఇది ఫస్ట్ టైం వింటుంటే ఖచ్చితంగా మీకు ఎక్కడో ఒక్క దగ్గర డౌట్ ఉండి ఉంటుంది. సో ఇది అర్థం చేసుకోవడం కోసం
రియాక్ట్ అనేది ఈ సెట్ స్టేట్ మెథడ్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తుంది అసింక్రోనస్గా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఎప్పుడైనా మనము సెట్ స్టేట్ మెథడ్ కాల్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఇమ్మీడియట్గా ఆ డేటాని తీసుకొని రీరెండర్ అనేది జరగదు. రీరెండర్ అనేది ఇమ్మీడియట్గా జరగదు. జస్ట్ రియాక్ట్ ఏం చేస్తుంది అంటే డేటా మారిందో లేదో చెక్ చేస్తుంది. డేటా మారితే ఇట్ స్కెడ్యూల్స్ రీరెండర్. స్కెడ్యూల్స్ అంటే ఏంటి? ఇమ్మీడియట్గా రెండర్ చేయదు. ఇట్ పుషెస్ మేబీ ఇంటూ ద మైక్రోటాస్క్ క్యూ ఆర్ మేబీ కాల్ బ్యాక్ క్యూ. ఎవరిని? కౌంటర్ కాంపోనెంట్ని, జస్ట్ ఫర్ ద రీరెండర్. కానీ ఇమ్మీడియట్గా అయితే రీరెండర్ చేయదు. అది ఫస్ట్ పాయింట్. సో బ్యాక్గ్రౌండ్లో రియాక్ట్ ఏం చేస్తా అంటే ఇట్ మెయింటైన్స్ అ క్యూ డేటా స్ట్రక్చర్ టు టేక్ ఆల్ దీస్ అప్డేట్స్. ఓకే, సో ఫస్ట్ మనం బటన్ మీద క్లిక్ చేయగానే ఇమీడియట్గా ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ముందు ఫస్ట్ ఈ ఫంక్షన్ లోపల కౌంట్ అంటే ఏంటి? ఈ ఫంక్షన్ లోపల అసలు కౌంట్ అనే వేరియబులే లేదు. సో ఆ కౌంట్ వేరియబుల్ అనేది దాని లెక్సికల్ పేరెంట్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేయబడుతుంది. సో లెక్సికల్ పేరెంట్లో కౌంట్ వాల్యూ అంతా 10 ఇనిషియల్ రెండర్ అయ్యాక. సో కౌంట్ వాల్యూ ఈస్ 10. సో ఈ ఫంక్షన్ స్కోప్లో మొత్తం కౌంట్ వాల్యూ ఎంత ఉంటుంది? ఖచ్చితంగా 10 ఉంటుంది, రైట్? సో ఇప్పుడు మనం ఎప్పుడైతే సెట్ కౌంట్ ఆఫ్ కౌంట్ ప్లస్ 1 అన్నామో ఇట్ మీన్స్ దట్ సెట్ కౌంట్ ఆఫ్ 10 ప్లస్ 1, రైట్? సో 10 ప్లస్ 1 విచ్ ఇస్ నథింగ్ బట్ 11. సో ఇక్కడ సెట్ కౌంట్కి 11 పాస్ చేస్తున్నాం. సో ఇమీడియట్గా ఈ వాల్యూని తీసుకొని రియాక్ట్ ఏం చేస్తుంది? ఒక క్యూ మెయింటైన్ చేసుకుంటుంది బ్యాక్గ్రౌండ్లో. అది మనకు కనిపించదు, బట్ ఆ క్యూలోకి పుష్ చేసుకుంటుంది ఆ డేటాని. ఓకే, నౌ అగైన్ వీఆర్ కాలింగ్ సెట్ కౌంట్ ఆఫ్ కౌంట్ ప్లస్ 3. అయితే ఈ సెట్ కౌంట్ కాల్ అయినాక కాంపోనెంట్ రీరెండర్ అవ్వద్దా అంటే అవ్వదు, బికాస్ ఇట్ హ్యాస్ 2 more స్టేట్మెంట్స్ టు ఫినిష్ దిస్ ఫంక్షన్, రైట్? సో ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయ్యాకే ఇట్ schedules the re-render of counter component and then the counter component goes for a re-render. ఓకే, సో ఇప్పుడు సెట్ కౌంట్ మళ్ళీ కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం వాల్యూ పాస్ చేస్తున్నా? సెట్ కౌంట్ ఆఫ్ కౌంట్ ప్లస్ 3. సో ఇప్పుడు కౌంట్ ఎంత? 10. ఈ ఫంక్షన్ లోపల మనకు కౌంట్ ఎంత? 10. సో 10 ప్లస్ 3 అన్నట్టు, విచ్ ఇస్ నథింగ్ బట్ 13. సో ఐఎమ్ సెట్టింగ్ 13 వాల్యూ. సో ఇక్కడ చూస్తే 13. ఓకే, సో 13 కూడా తీసుకొని ఆ క్యూలో పుష్ చేసుకుంటుంది. నెక్స్ట్ థర్డ్ థింగ్, ఇక్కడికి వచ్చేసరికి సెట్ కౌంట్ ఆఫ్ కౌంట్ ప్లస్ 2. సో కౌంట్ అంటే ఏంటి? ఈ ఫంక్షన్ స్కోప్లో ఇట్ ఇస్ 10 ఓన్లీ, రైట్? సో 10 ప్లస్ 2 విచ్ ఇస్ నథింగ్ బట్ 12. సో ఈ క్యూలోకి ఇప్పుడు 12 అనేది కూడా ఈ క్యూలో పుష్ చేసుకుంటుంది. సో నౌ వన్స్ ఆల్ దిస్ ఈస్ డన్, ఈ ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యాక కాల్ స్టాక్ అనేది ఫ్రీ అవుతుంది, రైట్? కాల్ స్టాక్ ఫ్రీ అయ్యాక నేను ఇంతకుముందు చెప్పినట్టు డేటా చేంజ్ అయింది. సో ఇనిషియల్ రెండర్లో 10 ఉంది, అప్డేటెడ్ స్టేట్లో 11 అయింది, ఆర్ 13, 12 వాట్ ఎవర్ అయింది. సో దానివల్ల రియాక్ట్ ఏం చేస్తుంది అంటే ఇట్ స్కెడ్యూల్స్, రైట్? స్కెడ్యూల్స్ దిస్ పర్టికులర్ కౌంటర్ కాంపోనెంట్ ఇన్ ఏ కాల్ బ్యాక్ క్యూ. అయితే ఈ కాల్ స్టాక్ ఎంప్టీ అవ్వగానే ఈ ఫంక్షన్ అనేది రీరెండర్ అవుతుంది. సో ఇప్పుడు రీరెండర్ అయ్యే టైంలో లైన్ నెంబర్ 19 ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? సో ఈ లైన్ నెంబర్ 19 దగ్గర మనం ఏం చేస్తున్నాం? వీఆర్ ఇన్వోకింగ్ ద యూ స్టేట్ ఫంక్షన్ అగైన్. యూ స్టేట్ హుక్ అగైన్. ఓకే, సో యూ స్టేట్ హుక్ని మళ్ళీ కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే అగైన్ వీఆర్ పాసింగ్ 10 యాజ్ అ ఇనిషియల్ స్టేట్. అయితే ఇప్పుడు మనం ఏ రెండర్లో ఉన్నాం? సెకండ్ రెండర్లో ఉన్నాం. ఇప్పుడు సెకండ్ రెండర్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెకండ్ రెండర్ నుండి ఫ్రమ్ సెకండ్ రెండర్ ఆన్వర్డ్స్ ఈ ఇనిషియల్ స్టేట్ తోటి అసలు పని లేదు. మనం ఏది పాస్ చేసినా పని లేదు దీంతో. సో ఇట్ జస్ట్ గోయింగ్ టు గివ్ ద అప్డేటెడ్ స్టేట్. సో రియాక్ట్ బ్యాక్గ్రౌండ్లో అప్డేటెడ్ స్టేట్ మెయింటైన్ చేస్తుంది. సో ఫార్ కౌంటర్ కాంపోనెంట్ యొక్క స్టేట్ ఏంటి? ద కౌంట్ స్టేట్ ఈస్ సో ఫార్ 10. ఇది 10 ఇంకా మారలేదు, రైట్? సో ఇప్పుడు యూ స్టేట్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే నా ఇట్ విల్ చెక్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ అప్డేట్స్ ఇన్ ద రియాక్ట్ క్యూ ఇన్ రెస్పెక్ట్ టు ద కౌంటర్ కాంపోనెంట్. కౌంటర్ కాంపోనెంట్కి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా లేవా అనేది రియాక్ట్ క్యూలో చూసుకుంటుంది. చూసుకొని వాటన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో క్యూ కాబట్టి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఫస్ట్ ఏ అప్డేట్ పుష్ చేసాం? 11, తర్వాతకి 13, తర్వాతకి 12. సో ఫస్ట్ అప్డేట్ ఇది 11. సో ఈ 11 అప్డేట్ కాస్త మన కౌంటర్ కాంపోనెంట్ యొక్క స్టేట్ మారుస్తుంది. సో ఇట్ విల్ బికమ్ 11, రైట్? ఇంకా అయిపోయిందంటే అవ్వలే, ఇంకా 2 పెండింగ్ అప్డేట్స్ ఉన్నాయి. తర్వాతకి ఏం చేస్తుంది? ఈ అప్డేట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో 13. సో మన స్టేట్ ఏమవుతుంది? కౌంటర్ కాంపోనెంట్కి 13 అవుతుంది. అండ్ దెన్ ఇంకా ఉన్నాయంటే ఎస్, 1 more థింగ్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద క్యూ. సో ఫైనలీ 12 కాస్త స్టేట్ ఆఫ్ ద కాంపోనెంట్ అవుతుంది. సో ఈ 3 పెండింగ్ అప్డేట్స్ ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారంటే యూ స్టేట్ ఫంక్షన్ తీసుకుంటుంది. సో వన్స్ అన్ని పెండింగ్ అప్డేట్స్ అయ్యాక ఇట్ కమ్స్ టు నో దట్ ద అప్డేటెడ్ స్టేట్ ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆల్ ద పెండింగ్ అప్డేట్స్ ఈజ్ 12, రైట్? సో ఇప్పుడు సెకండ్ రెండర్లో మనకు కౌంట్ ఏమొస్తుంది అంటే ఫస్ట్ వాల్యూ ఏమొస్తుంది అంటే ద అప్డేటెడ్ స్టేట్ విచ్ ఈస్ 12. ఓకే, సో ఈవెన్చువల్లీ మనం ఏం చూస్తాం? సెకండ్ రెండర్లో 12 చూస్తాం. సో అందుకే సో ఫస్ట్ టైం 10 వచ్చింది,
బట్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇంక్రిమెంట్ 12 వస్తుంది ఇప్పుడు. ఓకే, మళ్ళీ సిమిలర్గా గెస్ చేయండి. థర్డ్ టైం రెండర్ చేస్తే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ క్లిక్ చేశాను అనుకుందాం. సో ఇఫ్ ఐ క్లిక్ ద బటన్ అగైన్, సో సెకండ్ రెండర్ తర్వాత మనకు కౌంట్ వాల్యూ ఏమైంది? 12 అయింది. సో మళ్ళీ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ లైన్ నెంబర్ 25కి వస్తాం. సో ఇప్పుడు కౌంట్ వాల్యూ వచ్చేసి 12, ఎందుకంటే దాని లెక్సికల్ పేరెంట్లో కౌంట్ ఇస్ 12 సెకండ్ రెండర్ అయ్యాక. ఓకే, నౌ వీఆర్ కాలింగ్ సెట్ కౌంట్ ఆఫ్ కౌంట్ ప్లస్ 1. సో ఇట్స్ నథింగ్ బట్ 12 + 1, సో 13 అన్నట్టు. నెక్స్ట్ సెట్ కౌంట్ ఆఫ్ కౌంట్ ప్లస్ 3 విచ్ ఇస్ 12 + 3 అంటే 15 అన్నట్టు. అండ్ సెట్ కౌంట్ ఆఫ్ కౌంట్ ప్లస్ 2 విచ్ ఇస్ 12 + 2 అంటే 14 అన్నట్టు, రైట్? సో ఈ 3 అప్డేట్స్ పెడుతున్నాం. సో 3 అప్డేట్స్ పెట్టాక రియాక్ట్ ఏం చేస్తుంది? ఆ క్యూలోకి పుష్ చేసుకుంటుంది. సో 13 విల్ బీ పుష్డ్ ఫస్ట్, 15 అండ్ దెన్ 14, రైట్? సో ఈ మూడింటిని పుష్ చేసినాక నెక్స్ట్ ఏం చేస్తుంది? ఇట్ స్కెడ్యూల్స్ ద రెండర్. సో కాంపోనెంట్ అనేది థర్డ్ టైం రెండర్ అవుతుంది. సో డ్యూరింగ్ ద థర్డ్ రెండర్కి వచ్చేసరికి మళ్ళీ ఈ స్టేట్మెంట్ దగ్గర స్ట్రక్ అవుతాం. సో ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ యూ స్టేట్ కాల్ అవుతుంది. యూ స్టేట్ కాల్ అయినప్పుడు మళ్ళీ ఇనీషియల్ స్టేట్ తోటి పని లేదని నేను చెప్పాను. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ పెండింగ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఫస్ట్ అప్డేట్ ఏంటి? 13. సో 13 విల్ బీ ఎగ్జిక్యూటెడ్. సో స్టేట్ ఆఫ్ ద కాంపోనెంట్ విల్ బీ అప్డేటెడ్ 13. తర్వాతకి 15 ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టేట్ ఆఫ్ ద కాంపోనెంట్ విల్ బికమ్ 15. అండ్ తర్వాతకి 14 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో స్టేట్ ఆఫ్ ద కాంపోనెంట్ విల్ బికమ్ 14. సో ఎవెన్చువల్లీ మనకి థర్డ్ రెండర్లో కౌంట్ ఏమొస్తుంది? 14 వస్తుంది. సో ఇఫ్ ఐ కమ్ హియర్, సెకండ్ రెండర్లో 12 వచ్చింది, థర్డ్ రెండర్లో 14 వచ్చింది. సో ఇట్లనైతే అసింక్రోనస్గా కాంపోనెంట్ అనేది రీరెండర్ జరుగుతుంది. ఆర్ అప్డేట్స్ మనం చేసే సెట్ కౌంట్ అని చెప్పి కౌంట్ అప్డేట్స్ ఏవైతే చేస్తున్నామో ఆ అప్డేట్స్ అనేటివి ఇమ్మీడియట్గా అప్డేట్ అవ్వవు. ఇన్స్టెడ్ దే విల్ బీ అప్డేటెడ్ ఇన్ ద నెక్స్ట్ రెండర్. ఓకే, ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటాను. అయితే మనకి క్యాస్కేడింగ్ అప్డేట్స్ జరగట్లేవు ఇక్కడ. అంటే ఫస్ట్ ఈ అప్డేట్ అయ్యి తర్వాత ఆ అప్డేట్ తర్వాతకి ఈ అప్డేట్. సో ఈవెన్చువలీ లైక్ లెట్స్ ఏ కౌంట్ 10 ఉందని అనుకోండి, 10 + 1 అయ్యాక 11 అవుద్ది, 11 + 3 కావాలి విచ్ ఇస్ 14, 14 + 2 కావాలి విచ్ ఇస్ 16. సో ఇలా క్యాస్కేడింగ్ అప్డేట్స్ అయితే అవ్వట్లేవు. ఇన్స్టెడ్ ద లాస్ట్ వన్ ఏదైతే ఉందో అదే ఫైనల్గా వస్తుంది మనకి, రైట్? సో కౌంట్ 10 ఉన్నప్పుడు లాస్ట్ ఏదైతే ఉంది కౌంట్ + 2 ఉంది, సో అంటే 12 అవుతుంది. సో ఈ క్యాస్కేడింగ్ అప్డేట్స్ చేయడం కోసం రియాక్ట్ వాళ్ళు ఏం చేశారంటే దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ అనదర్ సిగ్నేచర్ ఫర్ ద సెటర్ ఫంక్షన్. సో ఈ సెటర్ ఫంక్షన్కి అనదర్ సిగ్నేచర్ ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇట్ టేక్స్ ఓన్లీ న్యూ వాల్యూ అని చెప్పాను కదా. సో ఇట్ కెన్ టేక్ న్యూ వాల్యూ, అలాంగ్ విత్ దట్ ఇట్ కెన్ టేక్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ యాజ్ వెల్. కాల్ బ్యాక్ ఫంక్షన్. సో నౌ లెట్స్ సీ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ సిగ్నేచర్ ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ సిగ్నేచర్ ఎలా ఉంటుందంటే ఈ ఫంక్షన్ ప్రీవియస్ వాల్యూని తీసుకుంటుంది యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ అండ్ ఇది ఏం రిటర్న్ చేయాలి? నెక్స్ట్ వాల్యూని రిటర్న్ చేయాల్సి ఉంటుంది. సింపుల్. సో ఇట్ ఈస్ అ సింగిల్ ఆర్గ్యుమెంట్ ఫంక్షన్. ప్రీవియస్ వాల్యూ తీసుకుంటుంది అండ్ దెన్ నెక్స్ట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో దీన్ని క్లియర్గా అర్థం చేసుకోవడం కోసం నేను ఈ మధ్యలో అంటే సెకండ్ ప్లేస్లో నేను ఏం చేస్తానంటే ఆర్ ఐ విల్ జస్ట్ రిమూవ్ దీస్ టూ. ఐ జస్ట్ కాల్ సెట్ కౌంట్ అండ్ దెన్ ఐ పాస్ కాల్ బ్యాక్ ఫంక్షన్. సో ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్, దీని సిగ్నేచర్ ఏంటి? ప్రీవియస్ వాల్యూ తీసుకోవాలి అండ్ ఇట్ షుడ్ రిటర్న్ ప్రీవియస్ సమ్ న్యూ వాల్యూ. సో ప్రీవియస్ +3 అని అంటాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఎలా అవుతుందంటే లెట్ మీ జస్ట్ క్లియర్ ఆల్ దిస్. సో ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఫస్ట్ టైం రెండర్ అయినప్పుడు, సో ఆఫ్టర్ ఫస్ట్ రెండర్ కౌంట్ వాల్యూ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది? 10 ఉంటుంది, రైట్? సో ఫస్ట్ టైం రెండర్ అయ్యాక నేను ఇంక్రిమెంట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు సో ఇక్కడ సెట్ కౌంట్ ఆఫ్ 10 + 1 అని పాస్ చేస్తాను, రైట్? సో 10 + 1 ఈజ్ నథింగ్ బట్ 11. సో అప్పుడు ఏం చేస్తుంది? రియాక్ట్ క్యూలో అప్పుడు వచ్చేసి మనకి ఈ 11 అనే వాల్యూ అనేది పుష్ అవుతుంది, రైట్? సో ఇనీషియల్ స్టేట్ ఎంత? 10. నా ఇది ఫస్ట్ అప్డేట్. తర్వాతకి ఏమవుతుంది? ఈ అప్డేట్ పుష్ అవుతుంది. సో ఈ అప్డేట్లో సెట్ కౌంట్లో నేను ఏం పాస్ చేశాను? ఐ పాస్డ్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్. సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈ సమ్ F1 ఫంక్షన్ అని అంటాను. ఓకే, ఎందుకంటే ఇదంతా ఒక రెఫరెన్స్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. సో ఐ కాల్ ఇట్ as F1. సో ఇప్పుడు క్యూలో ఏం పుష్ అవుతుంది? నెక్స్ట్ F1 అనే ఫంక్షన్ కూడా పుష్ అవుతుంది, రైట్? సో ఈ రెండు పుష్ అయ్యాక ఏమవుతుంది? ఇట్ స్కెడ్యూల్స్ రీరెండర్, రైట్? రీరెండర్ స్కెడ్యూల్ అయినప్పుడు మళ్ళీ లైన్ నెంబర్ 22 దగ్గరికి వస్తాం. సో 22 దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ యూ స్టేట్ కాల్ అవుతుంది. సో ఇట్ లుక్స్ ఫర్ ద పెండింగ్ అప్డేట్స్. ఎస్, దేర్ ఆర్ 2 పెండింగ్ అప్డేట్స్. వన్ ఈజ్ అ డైరెక్ట్ వాల్యూ అండ్ ద అదర్ వన్ ఈజ్ ఎ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు ఏం చేస్తుంది? 2 అప్డేట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఈ ఫస్ట్ అప్డేట్ ఎగ్జిక్యూట్ చేశాక మన స్టేట్ ఆఫ్ ద కాంపోనెంట్ ఏమవుతుందంటే ఇట్ విల్ బికమ్ 11 ఫ్రమ్ 10.
తర్వాతకి సెకండ్ స్టేట్ ఏంటి, సెకండ్ అప్డేట్ ఏంటి, ఇట్ ఈస్ అ ఫంక్షన్. ఓకే, ఇట్స్ అ ఫంక్షన్. సో ఫంక్షన్ ఎప్పుడున్నా కూడా ఆ ఫంక్షన్ అనేది ఇన్వోక్ అవుతుంది. సో రియాక్ట్ ఏం చేస్తుంది, ఆ F1 అనే ఫంక్షన్ ఇన్వోక్ చేసి కరెంట్ స్టేట్ ఏదైతే ఉందో కాంపోనెంట్కి ఆ కరెంట్ స్టేట్ని పాస్ చేస్తుంది. సో ఈ F1 అనే ఫంక్షన్ లోపలికి 11 అని పాస్ చేస్తే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది, 11 + 3 అనేది రిటర్న్ చేస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 14. సో ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ రిటర్న్ చేసిన వాల్యూ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ద అప్డేటెడ్ స్టేట్. సో అప్డేటెడ్ స్టేట్ వచ్చి 14 అవుతుంది. సో ఇట్లనైతే మనకి సెకండ్ రెండర్ తర్వాతకి మన స్టేట్ వచ్చేసి 14 అవుతుంది ఇప్పుడు. సో లెట్ మీ సేవ్ దిస్, ఐ క్లిక్ ఆన్ దిస్. సో 14 అయింది. సో సెకండ్ రెండర్లో మనకి స్టేట్ ఏమొచ్చింది, లెట్ మీ జస్ట్ రైట్ ఇట్ హియర్. సెకండ్ రెండర్ స్టేట్ వచ్చేసి అంటే కౌంట్ వాల్యూ వచ్చి 14 అయింది. నౌ లెట్ us say I clicked one more time. ఓకే, వెన్ ఐ క్లిక్ వన్ మోర్ టైం, సో అప్పుడు ఏమవుతుంది, సెట్ కౌంట్ కాల్ అవుద్ది. అండ్ ఇప్పుడు కౌంట్ వచ్చేసి ఏంటి 14 సెకండ్ రెండర్ తర్వాత. సో 14 + 1 విచ్ ఇస్ నథింగ్ బట్ 15. సో ఆ 15 అనేది రియాక్ట్ క్యూలోకి పుష్ అవుద్ది. అండ్ ఆఫ్టర్ దట్ సెట్ కౌంట్ అండ్ దెన్ ఈ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ మళ్ళీ పుష్ అవుద్ది. సో టోటల్ F1 పుష్ అవుద్ది. సో దీని తర్వాతకి రీరెండర్ ట్రిగర్ అవుద్ది. రీరెండర్ ట్రిగర్ అయినప్పుడు మళ్ళీ యూ స్టేట్ దగ్గరికి వస్తాం, యూ స్టేట్ కాల్ అవుద్ది. యూ స్టేట్ కాల్ అయినప్పుడు మళ్ళీ 2 పెండింగ్ అప్డేట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఫస్ట్ పెండింగ్ అప్డేట్ ఎగ్జిక్యూట్ అయ్యాక స్టేట్ ఆఫ్ ద కాంపోనెంట్ వచ్చి 15 అవుద్ది. అండ్ సెకండ్ పెండింగ్ అప్డేట్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంకి F1 అనే ఫంక్షన్ కాల్ అవుద్ది. అండ్ ఈ ఫంక్షన్ లోపలికి లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ద కాంపోనెంట్ ఏదైతే ఉందో 15, ఆ 15 పాస్ చేస్తాం. సో F1 ఫంక్షన్కి 15 పాస్ చేస్తే ఇట్ విల్ బి రిటర్నింగ్ 15 + 3 విచ్ ఇస్ నథింగ్ బట్ 18. సో ఇప్పుడు మనకు అప్డేటెడ్ స్టేట్ ఏమవుతుంది, 18 అవుతుంది ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ F1 ఫంక్షన్. సో ఎవెన్చువల్లీ మనకి థర్డ్ రెండర్లో కౌంట్ వాల్యూ వచ్చేసి 18 అయితే ఉంటుంది. లెట్ మీ జస్ట్ గో హియర్. సో సెకండ్ రెండర్ తర్వాత 14, థర్డ్ రెండర్ తర్వాత 18. సో ఇట్లనే మీరు ఒకసారి అనలైజ్ చేయండి, ఈజీగా ఉంటుంది, అర్థమైపోతుంది. సో ఇట్లా బేసిక్గా మనము క్యాస్కేడింగ్ అప్డేట్స్ చేయొచ్చు. అంటే ఈ అప్డేట్ జరిగాకే ఈ అప్డేట్ జరగాలి అని అనుకున్నప్పుడు ఇట్లా కాల్ బ్యాక్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో దట్స్ అబౌట్ అసింక్రోనస్ నేచర్ ఆఫ్ సెట్ స్టేట్ మెథడ్. ఎందుకు అసింక్రోనస్ అంటే ఆ రీరెండర్ ప్రాసెస్ అనేది ఇమ్మీడియట్గా సెట్ స్టేట్ కాల్ చేయగానే రీరెండర్ అవ్వట్లేదు. ఇన్స్టెడ్ ద కంపోనెంట్ ఈస్ బీన్ పుష్డ్ ఇన్ టు సమ్ కాల్ బ్యాక్ క్యూ ఆర్ ఇట్ ఈస్ గాట్ స్కెడ్యూల్ టు బీ రీరెండర్డ్. ఓకే, ఇమ్మీడియట్గా అవ్వట్లేదు. ఇమ్మీడియట్గా అయితే సింక్రోనస్ అప్డేట్ అనేవాళ్ళం. ఇమ్మీడియట్గా అవ్వకుండా అన్ని అప్డేట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాక రీరెండర్ అవుతుంది కాబట్టి వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అన్ అసింక్రోనస్ ఆపరేషన్. ఓకే, సో ఇట్లా స్టేట్ అప్డేషన్ అనేది రియాక్ట్లో మాత్రం అసింక్రోనస్గా జరుగుతుంది. నౌ కమింగ్ టు ద ఫైనల్ టాపిక్, లేజీ ఇనిషియలైజేషన్. సో లేజీ ఇనిషియలైజేషన్ చాలా చిన్న టాపిక్. బేసిక్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ స్టేట్ 10 కాకుండా ఏదో కంప్యూటెడ్ వాల్యూ కావాలి. లెట్ us say ఐఎమ్ డూయింగ్ సమ్ కంప్యూటేషన్. సో ఫంక్షన్ కంప్యూట్, అండ్ ఈ కంప్యూట్ అనేది ఒక పెద్ద ఫర్ లూప్ రన్ చేసి సమ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తుందని అనుకున్నాం. సమ్ 0 ఫర్ లెట్ I runs from 0, I less than 100, I plus plus, and sum plus equal to I, and it returns the sum. అయితే ఇప్పుడు ఈ కంప్యూట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక 100 టైమ్స్ ఒక లూప్ని ఎగ్జిక్యూట్ చేసి ఇట్ ఈస్ రిటర్నింగ్ సమ్ కంప్యూటెడ్ వాల్యూ. అయితే నాకు ఇనీషియల్ స్టేట్ ఏం కావాలి అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 100 నెంబర్స్ కావాలి. ఓకే, ఇనీషియల్ స్టేట్ ఆఫ్ ద కంపోనెంట్. సో దానికోసం ఈ ఫంక్షన్ని నేను వాడచ్చు. సో ఇక్కడ ఐ కెన్ జస్ట్ ఇన్వోక్ దిస్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ ఇన్వోక్ చేసినప్పుడు ఏమవుతుంది, నాకు ఇట్ విల్ రిటర్న్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 99 నెంబర్స్ ఓన్లీ. యాక్చువల్లీ నాట్ 100, 99 నెంబర్స్ ఓన్లీ. ఇఫ్ యూ వాంట్ 100 వీ కెన్ జస్ట్ పుట్ less than or equal to. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ఫస్ట్ 100 నెంబర్స్ వస్తాయి. సో దట్ విల్ బీ అవర్ స్టేట్. ఓకే, అండ్ తర్వాతకి మనం ఇంక్రిమెంట్ చేసుకోవాలి. సో వీ కెన్ దెన్ కాల్ సెట్ కౌంట్ ఆఫ్ కౌంట్ ప్లస్ 1. ఓకే, అయితే దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటో చూద్దాం. సో దీని లోపల ఐ మేక్ ఏ కంప్యూట్ స్టేట్మెంట్. సో ఇన్సైడ్ కంప్యూట్ అని ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు చూస్తే ఫస్ట్ టైం రెండర్ అవుతున్నప్పుడు లెట్ మీ జస్ట్ హ్యావ్ ఎ డీబగ్గర్ హియర్. సో చూస్తే ఫస్ట్ టైం రెండర్ అవుతున్నప్పుడు యూస్టేట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో దాంట్ లోపలికి పంపే ఆర్గ్యుమెంట్ కోసం కంప్యూట్ అనే ఫంక్షన్ కూడా కాల్ చేస్తున్నాం. సో ఈ కంప్యూట్ లోపలికి వెళ్తాం కదా, ఇప్పుడు కంప్యూట్ లోపలికి వెళ్ళి ఫర్ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యి ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ అస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 100 ఎలిమెంట్స్. సో చూస్తే మనకు 50-50 వచ్చింది, రైట్? అయితే ఇప్పుడు ఇంక్రిమెంట్ మీద క్లిక్ చేయగానే సెట్ కౌంట్ కాల్ అవుద్ది. సో కంపోనెంట్ మళ్ళీ రీరెండర్ అవుద్ది. మళ్ళీ రీరెండర్ అవుతున్నప్పుడు మళ్ళీ యూ స్టేట్ కాల్ చేస్తున్నాం, మళ్ళీ కంప్యూట్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. అయితే ఇనీషియల్ స్టేట్ అనేది మనకు సెకండ్ రెండర్ నుండి అసలు అవసరమే లేదు, రైట్? సో సెకండ్ రెండర్ నుండి అసలు ఇనీషియల్ స్టేట్ తోటి పని లేదు. ఇనీషియల్ స్టేట్ ఏంటి మనకి ఈ కాంపోనెంట్లో సమ్ ఆఫ్ ఫస్ట్ 100 నెంబర్స్.
అయితే సెకండ్ రెండర్ నుండి అవసరం లేదు, బట్ స్టిల్ వీఆర్ ఇన్వోకింగ్ దిస్ కంప్యూట్ ఫంక్షన్. సో ఇట్లా ఇన్వోక్ చేయడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ ఆ ఫంక్షన్ లోపలికి అన్నెసెసరీగా వెళ్ళి ఈ 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యే ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యి అన్నెసెసరీ క్యాలిక్యులేషన్ చేస్తుంది, అండ్ దేర్ బై డిక్రీజెస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దట్ కాంపోనెంట్. బట్ ఎవెన్చువల్లీ ఇట్ జస్ట్ ఇంక్రిమెంటెడ్ కౌంట్ బై 1 యూనిట్, 50-50 కాస్త 50-51 అయింది. సో ఇట్లాంటి సినారియోస్లో ఏంటంటే ఖచ్చితంగా మనం ఇనిషియల్ స్టేట్ పాస్ చేయాలి కాబట్టి కాల్ చేస్తున్నాం ఫంక్షన్ని. సో దానివల్ల ఏమవుతుంది, ఎవ్రీ సెకండ్ రెండర్ ఆన్వర్డ్స్ నుండి ప్రతి రెండర్లో ఈ కంప్యూట్ ఫంక్షన్ అనేది కాల్ చేసి పర్ఫార్మెన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. టు అవాయిడ్ దిస్, React has come up with, uState has come up with another implementation or another signature of it. Signature is simple. So instead of just taking the initial state, uState can also take a callback function. అయితే uStateకి callback function ఎప్పుడైతే పాస్ చేస్తామో ఆ callback function అనేది ఓన్లీ ఫస్ట్ రెండర్లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, అండ్ ఫ్రమ్ సెకండ్ రెండర్ ఆన్వర్డ్స్ ఇట్ విల్ జస్ట్ బీ ఇగ్నోర్డ్. ఓకే, సో మీకు చూపించడం కోసం ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వోకింగ్ ద ఫంక్షన్ నౌ ఐ విల్ కాల్ ద కంప్యూట్. సో ఇప్పుడు ఏంటి, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ పాస్ చేస్తున్నా. సో ఇట్లా పాస్ చేసినప్పుడు ఓన్లీ ఫస్ట్ రెండర్లో మాత్రమే మనం ఆ కంప్యూట్ అనే ఫంక్షన్ లోపలికి వెళ్తాం, అండ్ ఫ్రమ్ సెకండ్ రెండర్ ఆన్వర్డ్స్ ఇట్ నోస్ నాట్ టు కాల్ దిస్ ఫంక్షన్. సో ఇప్పుడు చూస్తే ఇంక్రిమెంట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ సెకండ్ రెండర్, దిస్ టైమ్ వీ విల్ నాట్ ఎంటర్ ఇన్సైడ్ దిస్ పర్టికులర్ కంప్యూట్ ఫంక్షన్. చూస్తే ఇమీడియట్గా 50-51 అయింది. ఓకే, సో సెకండ్ రెండర్ ఆన్వర్డ్స్ నుండి మనం ఈ కంప్యూట్ అనే ఫంక్షన్ లోపలికి వెళ్ళాల్సిన పని లేదు. సో ఈ ప్రాసెస్ని ఏమంటారంటే లేజీ ఇనిషియలైజేషన్ అంటారు, విచ్ మీన్స్ వీఆర్ ఇనిషియలైజింగ్ ద వాల్యూ ఓన్లీ వన్ టైం, వీఆర్ నాట్ రీకంప్యూటింగ్ ద ఇనిషియల్ స్టేట్ అగైన్ అండ్ అగైన్. సో దీనివల్ల ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. దీంతో వచ్చే యూస్ కేసెస్ చాలా తక్కువ, బట్ యూస్ కేసెస్ వచ్చినప్పుడు మనం దీన్ని వాడచ్చు. సో విత్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వీడియో. ఐ హోప్ మీకైతే ఈ టాపిక్ అంతా నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ కాంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఆర్ హూస్ ఎవర్ ఈస్ లెర్నింగ్ రియాక్ట్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో ఆన్ యూస్ ఎఫెక్ట్.